గైస్ ఈరోజు మనం చేయబోతున్నాం ఈ మండే వేసవిలో చల్లగా ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా న్యాచురల్ కలర్తో ఈ సమ్మర్ డ్రింక్ చూపించబోతున్నాను. ఇది రుచి కూడా చాలా బాగుంటుంది. చూడ్డానికి కలర్ఫుల్గా, తాగితే కడుపులో చల్లగా, అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సమ్మర్ డ్రింక్ను ఎవ్వరు స్కిప్ చేయకుండా చేసుకొని తాగండి గైస్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ డ్రింక్ని ఎలా చేద్దామో చూద్దాము. దీనికి ముందుగా ఒక గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు రాగిపిండి తీసుకోండి. నేను ఇంట్లో తయారు చేసినది రాగిపిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే రెడీమేడ్ పిండిని కూడా తీసుకోవచ్చు. ఒక హాఫ్ కప్పు రాగిపిండికి 2 కప్పుల నీళ్ళు పోసుకొని ఒక విస్కర్ తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. విస్కర్తో అయితే ఈజీగా అయిపోతుంది పని. ఒకవేళ మీ దగ్గర విస్కర్ లేకపోతే గిన స్పూన్తోనే కలిపేసుకోండి. ఇలా అంతా బాగా నీళ్ళు పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. అంతా దగ్గరికి పడేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. అప్పుడే మనకు ఈ డ్రింక్ తాగినా కూడా మనకి కడుపు నయ్యకుండా ఉంటుంది. మీరు సరిగ్గా ఉడకబెట్టుకోకపోతే కడుపు నచ్చే ఛాన్స్ ఉంటుంది గైస్. కాబట్టి బాగా లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా బాగా ఉడకనివ్వండి. ఇలా దగ్గరికి పడేంత వరకు బాగా ఉడకనిచ్చుకోవాలి గైస్. మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. అలాగే ఎవరైనా ఈజీగా కనుక్కోవాలంటే ఇలా కలర్ కూడా చేంజ్ కావాలి, అంతవరకు బాగా ఉడకబెట్టేసుకోండి లో ఫ్లేమ్లో. మనం తిప్పుతూ ఉంటేనే మనకు అడగంటదు, లేదంటే అడగంటుతుంది. కాబట్టి మనం స్టవ్ పైన పెట్టినప్పటి నుంచి ఇలా బాగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఇలా బాగా గట్టిపడాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న బాదం పప్పు చూపిస్తున్నాను చూడండి గేస్. గంట సేపు నానబెట్టుకున్నాను. మీకు తొందరగా నానాలంటే వేడి నీళ్ళు వేసేసుకొని నానబెట్టేసుకోండి, మనకి తొందరగా నానుతుంది బాదం పప్పు. ఇప్పుడు ఈ బాదం పప్పుకున్న పొట్టునంతా తీసేసుకోవాలి. నేను 15 నుంచి 20 బాదం పప్పులు తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 2 టీ స్పూన్ల సబ్జా గింజలు నానబెట్టుకోవాలి. నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి నానాలంటే పెద్ద టైం కూడా పట్టదు గేస్, ఒక 5 నుంచి 10 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జారు తీసుకొని దీంట్లోకి హాఫ్ కప్పు బెల్లం తురుము, అలాగే ఓ పావు కప్పు పచ్చి కొబ్బరి, అలాగే ఓ పావు టీ స్పూను ఇలాచీ పౌడర్, అలాగే చిటికెడు అంటే చిటికెడు టేస్ట్ కోసం ఉప్పు, కొంచెం ఉప్పు అంతే. ఒకటి ఇట్లా బీట్రూట్ ముక్క వేసుకోవాలి. ఇది కలర్ఫుల్ కోసం కూడా, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది బీట్రూట్ అనేది. కాబట్టి ఇవన్నీ వేసుకొని ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పు పొట్టు తీసుకున్న ఉన్నాయి కదా, ఆ బాదం పప్పు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఫస్ట్ మనం మిక్సీకి వేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీకి వేసేసుకోండి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము నీళ్లు పోసుకోవాలి. నేను కుండలో నీళ్లు పోసుకుంటున్నాను గైస్, బాగా చల్లగా ఉండడానికి. ఇది కావాలంటే నార్మల్ వాటర్ అయినా పోసేసుకోండి, లేదంటే ఫ్రిడ్జ్లో వాటర్ అయినా పోసేసుకోండి. అలాగే మనము ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా రాగి పిండి, ఆ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని బాగా వీలైనంత మెత్తగా మిక్సీకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత మనము రాగి పిండి ఉడకబెట్టుకున్నాం కదా, అది గిన్నెలోకి పోసేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని అంతా, ఈ జ్యూస్ని మొత్తము దీంట్లోకి వేసేసుకొని మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజలు, వాటిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ డ్రింకులో అన్ని హెల్త్కు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేటివే ఉన్నాయి గైస్ మొత్తము. కాబట్టి ఈ సమ్మర్ అంతా కనీసం వారానికి 2 సార్లన్నా తాగడానికి ట్రై చేయండి గైస్, చాలా మంచిది. ఈ డ్రింకును తీసుకోవడం వల్ల మలబద్ధకం ఉండదు, అలాగే చర్మం షైనింగ్గా కూడా తయారవుతుంది. అలాగే దీంట్లో ఫైబర్ కూడా అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది. అలాగే షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. అందుకే అందరూ తప్పకుండా ట్రై చేయండి గేస్. ఈ సమ్మర్లో ఖచ్చితంగా దీన్ని వారానికి కనీసం 2 సార్లన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీన్నంతా ఇంకొక బౌల్లోకి వేసేసుకొని దీంట్లోకి నేను
చల్లదనం కోసమని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే ఐస్ క్యూబ్స్ స్కిప్ చేసేయండి, ఏం పర్లేదు. ఇలా ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకొని కలుపుకుంటే మన సమ్మర్ డ్రింక్ రెడీ గైస్. దీన్ని ఇంకా ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాము. రాగి పిండిలో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో మనకందరికీ తెలిసిందే. అలాగే బీట్రూట్ వల్ల మనకు చర్మం అనేది మెరుస్తుంది. అలాగే బెల్లం వల్ల మనకి ఐరన్ అనేది పెరుగుతుంది. అలాగే పైనుంచి ఇలా కొంచెం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది గైస్. చూడ్డానికి తాగడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ డ్రింకులో కాల్షియము, ఐరన్, ఫైబరు, ప్రోటీన్లు, ఖనిజాలు ఇలా చాలా రకాలు ఉన్నాయి గైస్. కాబట్టి ఎవ్వరు స్కిప్ చేయకుండా తాగండి గైస్, చాలా మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలకి, వయసు పైబడిన వాళ్ళకి ఇవ్వండి గైస్. ఎముకలకు కూడా చాలా మంచిది. ఈ వీడియోకి ఇంత గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంత గైస్. బాయ్.